అందరికీ శుభోదయం అండి. మనం రాసులలో ఆఖరి రాశైన మీనరాశి వాళ్ళకి ఈ 2025లో రెండవ మాసమైన ఫిబ్రవరిలో ఎలా ఉంటుందో చూద్దాం. మీనరాశి అంటే మామూలుగా పూర్వభద్రాలో 4వ పాదమును, ఉత్తర భారతంలో 4 పాదాలు, రేవతిలో 4 పాదాలు, ఈ మొత్తం ఈ 9 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ మీనరాశి జాతకులు అవుతారు. అలాగే ఇక్కడ మీకు ఈ మాసంలో మీనరాశి వారికి లగ్నంలో శుక్రుడు ఉన్నాడు. ఆయన హౌస్ ఏమో గురుడు. రాహు తృతీయ స్థానంలో గురువు ఉన్నారు. చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నాడు. సప్తమంలో కొద్దిగా కేతు ఉన్నాడు. లాభస్థానంలో కూడా రవి బుధులు ఉన్నారు. వ్యయస్థానంలో శని సంచరిస్తున్నాడు. కనుక ఏంటంటే గ్రహ సంచారం ప్రతికూల అవస్థలు కొద్దిగా ఉన్నాయి. శ్రమ చూపి అన్ని కష్టసాధ్యంగా అవుతాయి. అసాధ్యాలు అయితే కాదు, కష్టసాధ్యంగా అవుతాయి. అందువల్ల ఏంటి అనుభవజ్ఞుల సలహాలు ముఖ్యమైన విషయాల్లో తప్పనిసరి. తోటివారికి చేసే సహాయం వాళ్ళు మీకు సహాయం చేయడానికి దోహదపడుతుంది. ఆరోగ్య ఆర్థిక విషయాలను ముందు జాగ్రత్తగా ప్లాన్డ్గా చేసుకోండి. ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఆలస్యంగా చేతికి అందుతాయి. శుభకార్యాది వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. గృహప్రవేశాలు కానీ శంకుస్థాపన ముహూర్తాలను కూర్చుకోగలుగుతారు, ఇబ్బంది లేదు. చేతికి ఏదన్నా కుబేర కంకణాన్ని లాంటిది ధరించడం కూడా కొంతవరకు తాంత్రికంగా రెమెడీ ఉంటుంది. కానీ మీరు లక్ష్మీనారాయణ సహితంగా ఉన్నదానికి తులసి దళాలతో పూజ చేస్తే చాలా ఫలితం వస్తుంది. వ్యక్తిగత అభివృద్ధి పట్ల శ్రద్ధ చూపిస్తారు. కొంతమంది విభేదాల ఘర్షణలు కూడా ఏర్పడే వాతావరణం వస్తుంది. కనుక కొద్దిగా సంయమనం పాటించి ఓపికగా ఉంటే ఆ సమస్య నుంచి బయటపడతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు అధికంగా ధనం ఖర్చు చేయటం అన్నెసరీ ఖర్చు అవుతుందేమో అని అనిపిస్తుంది. కాబట్టి వృధా ఖర్చులు రాకుండా మీకు మీరే కంట్రోల్ చేసుకుని ముందుకు వెళ్ళండి. జీవిత భాగస్వామితో ప్రేమానురాగాలు పంచుకోవటం కోసం చేసే ప్రయత్నాలు తప్పనిసరిగా చేయండి. కేతు ఉన్నాడు కాబట్టి సప్తమంలో ద్వితీయ వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సహోదర సహోదరులలో మాట పట్టింపులు ఏర్పడతాయి. కొంతమంది మూర్ఖత్వానికి కూడా మీకు రావాల్సిన ప్రయోజనాలు ఆగిపోయేటువంటి సూచన కూడా ఉంది. ఇక వస్త్రదానం చేయండి. వాహనాలకి అమ్మకాలు కొనుగోలు విషయంలో మెలకువగా ఉండండి. లాభాలను అయితే పొందుతారు. ఇక మనకి ఈ పౌర్ణమి తర్వాత చేపట్టిన పనుల్లో మంచి విజయం అయితే సాధిస్తారు. మీ కృషికి తగ్గ ఫలితం దక్కుతుంది. అప్పుడు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగుతాయి. స్పెక్యులేషన్లో చూసి ఆచితూచి పెట్టండి. కొత్త అగ్రిమెంట్లు అయితే కలిసి వస్తాయి. కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. మీకు ఇంక గట్టిగా చెప్పాలంటే మీరు ధైర్యంగా వాటిని అధిగమించే విధంగా మనోధైర్యంతో ముందుకు వెళ్ళటమే తప్పితే ఎక్స్పర్ట్స్ యొక్క సలహా తీసుకోండి. అంతకుమించి వేరే ఇబ్బందులు ఏం లేవు. వివాదాలను ధైర్యంగా ఎదుర్కోండి. మీ మీద అసూయతో చేసేటువంటి అపవాదులను అస్సలు పట్టించుకోబాకండి. నూతన వాహనం కొనుగోలు చేయాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ కొత్త వాహనం కొనుగోలు చేసేందుకు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో అయితే పాల్గొంటారు. అలాగే ఈ భోళాశంకరుడైన శివార్చన, శివ క్షేత్ర దర్శనం కూడా మీకు మంచి సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే సంతానం విద్యా విషయాల్లో మంచి ఫలితాలను సాధిస్తుంది. మీకు భూ సంబంధిత విక్రయాలు కూడా పాజిటివ్గానే ధనలాభమే వస్తుంది. ఇకపోతే దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే బంధుమిత్రులతో కొన్ని చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పటికీ కూడా మీ ఓర్పు సహనంతో వ్యవహరించటం వల్ల అవసరమైతే ఎక్కడ పెరగాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకొని నడుచుకోవడం అనే సిద్ధాంతాన్ని పాటించడం వల్ల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే మీకు ఆ వర్గంలో ఆ రంగంలో పరిణతైన వారి సలహాలు తీసుకోవడం మీకు మంచిది. నెలాఖరులో ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్య సమస్య మీకు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవటము, సమయానికి నిద్ర లేకపోవటము, పని ఒత్తిడి కూడా కలుగుతుంది. కాబట్టి వాటికి తగ్గ ఏర్పాట్లు మీరు చేసుకోండి. అలాగే రుణ ఒత్తిడి కూడా భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటము,
అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం కూడా మీకు ముఖ్యము. మీ ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా నిర్వహించుకోండి. అలాగే శుభ ఫలితాల కోసం మీరు గోపికి గ్రాసం ఇవ్వటం కానీ, ఎర్రని పూలతో అమ్మవారిని పూజించటం కానీ, పశు పక్షాదులకు నీళ్లు పెట్టడం వల్ల కానీ మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ కాలంలో ఈ నెలంతా కూడా మీకు మిశ్రమ ఫలితాలను అనుభవించినప్పటికీ మీ ధైర్యము, మీ వివేకము, సహనంతో మీరు వాటిని అధిగమిస్తారు. మీ కుటుంబము, మిత్రుల మద్దతుతో మీకు జీవితంలో విజయం సాధిస్తారు. ఓవరాల్గా ఏంటంటే ఈ మాసంలో కొన్ని మిశ్రమ ఫలితాలు, కొన్ని ఆర్థిక అనారోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీకు ఈ ధన్వంతరి మంత్ర జపం వల్ల కానీ, లేకపోతే మన సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వటం వల్ల కానీ, ప్రాతకాలంలో ఆదిత్య హృదయం చదవటం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. అలాగే ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి లక్ష్మీ సమేతంగా ఉన్నటువంటి నారాయణమూర్తి, లక్ష్మీనారాయణగా ఉన్న మూర్తికి తులసి దళాలతో పూజ చేయటం వల్ల కానీ, అలాగే రూపాయి కాసులతో పూజ చేయటం వల్ల కూడా మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగి శ్రీమన్నారాయణ అనుగ్రహం ద్వారా ఆయన హృదయంలో ఉన్న లక్ష్మి మీకు లభించటం వల్ల కానీ మీరేంటంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు. ఇంతకుమించి పెద్ద ఏమీ రెమెడీస్ చేసుకోక్కర్లేదు. లక్ష్మీనారాయణ పూజ చేయటం వల్ల లక్ష్మీ అనుగ్రహము, ఆ తర్వాత మీరు ఆదిత్య హృదయం నిత్యం పారాయణ చేయటం వల్ల ఏంటంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఈ రెండు బయటపడినప్పుడు మీకు వేరే రకమైన ఇబ్బందులు ఏం లేదు. సంతాన వృద్ధిలోకి వస్తుంది, కొత్త అగ్రిమెంట్లు ఫలిస్తాయి, క్రయ విక్రయాల్లో భూలాభం వస్తుంది. విరోధుల వల్ల కలిగేటువంటి దోషాల వల్ల కూడా నారాయణ కవచం లాంటిది ఏమన్నా చేసుకోవడం వల్ల మీకు ఏదన్నా ఎదుటి వాళ్ళు చెయ్యాలనుకున్న చెడు నుంచి వాళ్ళకి ఎదురు కొట్టేసి తప్పించుకుని బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి మీకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఈ చిన్న పరిహారాలు చేసుకోండి. శివాలయానికి వెళ్ళి శివుడి అభిషేకం చేసుకోవటం ఈ నెలలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా చేసుకోవడం అనేది మీకు ఉన్నటువంటి దోషాల నుంచి బయటపడటానికి, శివానుగ్రహంతో మీరు ముందుకు వెళ్ళటానికి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 3 రెమెడీలు చేసుకుంటే చాలు, వేరే ఇబ్బందులు ఏం లేవు. మీనరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కలిగే అవకాశం ఉంది. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు.